జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. బావా అతని గాని చంపారు కదా. అలా ఏం చేయర్లే చిట్టమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ సంగతి తెలిసిందే కదా, జస్ట్ బెదిరిస్తుంది అంతే. మేడం, ఏం చేస్తున్నారు మేడం? ప్లీజ్ మేడం, నన్ను ఏం చేయదు మేడం. పెళ్ళాం పిల్లలు ఉన్నారు మేడం. ప్లీజ్ మేడం, నన్ను అర్థం చేసుకోండి మేడం. రేయ్, ఈ కాంతమ్మని కాళ్ళు పట్టుకుని బతుములాడితే కనీసం 100-1000 అన్నా ఇస్తుంది. కానీ పీక పట్టుకుని నిలదీస్తే ప్రాణం తీస్తుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎంతో కొంత ఇప్పించండి మేడం, నా దారి నేను వెళ్ళిపోతాను. గుడ్, పైకొస్తాం తమ్ముడు. అర్థమైందక్క. ఇదిగా థ్యాంక్ యూ మేడం. రేయ్, నీ తెలివికి మెచ్చుకొని నీకీ డబ్బిస్తున్నాను. ఇదే తెలివి మళ్ళీ నా ముందు చూపించావనుకో, ఆ తర్వాత నువ్వీ భూమి మీద ఎవ్వరికీ కనపడవు. అర్థమైంది మేడం, ఉంటాను మేడం. బావా పద పద. ఒరే తమ్ముడు, అక్క, వాడి మీద ఒక కన్నేసుంచు. తేడా వస్తే లేపేద్దాం. చిట్టమ్మా, నమస్కారం సార్. మా అమ్మని ఎందుకు కలిశారు? ఓ అదే, నేను కొరియర్ సర్వీస్ చేస్తుంటాను సార్. కొరియర్ వస్తే మీ అమ్మగారికి ఇచ్చి వస్తున్నాను. మరి ఇందాకేదో డిఎన్ఏ టెస్ట్ నా దగ్గరే ఉంది, దాని గురించి మర్చిపోవద్దని మా గుండు మావయ్యతో వార్నింగ్ ఇస్తున్నావు. అంటే ఇందాక అవతారంతో నేను అన్న మాటలు వీళ్ళు వినేసారా ఏంటి? డిఎన్ఏ టెస్ట్ ఏంటి సార్? చూడు, నువ్వెవరో మాకు తెలీదు, మేమెవరో మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదో మా కుటుంబానికి సంబంధించిందేమోనని మా అనుమానం. చెప్పు, ఎవరు డిఎన్ఏ తీశారో, ఎవరు టెస్ట్ చేయించారో, ఎవరు రాంగ్ రిపోర్ట్ ఇప్పించారో? రాంగ్ రిపోర్ట్ ఏంటి? నేను రాంగ్ రిపోర్ట్ ఎందుకు ఇస్తాను? ఒరిజినల్ రిపోర్టే ఇస్తాను. శభాష్, ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావు, డిఎన్ఏ రిపోర్ట్ నువ్వే ఇచ్చావని. నేను డిఎన్ఏ రిపోర్ట్ ఇవ్వడం ఏంటి? చూడు, నా అన్నీలాంటోడివని సేసుకోకుండా అడుగుతున్నాను. నా ఓపికని పరీక్షించకు. ఇంతకుముందు నువ్వే ఒప్పుకున్నావా నేనెందుకు రాంగ్ రిపోర్ట్ ఇస్తానో, కరెక్ట్ రిపోర్ట్ ఇస్తానని? కొరియర్లు సప్లై చేసేటోళ్ళు రిపోర్ట్లు కూడా ఇస్తారా? మాట్లాడా. నూరు జారేశాను, అడ్డంగా దొరికిపోయాను, ఇక చెప్ప తప్పదనుకుంటా. ఆ చిట్టమేంట్రా వాణ్ణి పట్టుకుంది? అవునక్క, కొంపదీసి నువ్వే జమీందారు వారసురాలు అని ఆ డిఎన్ఏ వాడు సిట్టమ్మకు చెప్పాడు కదా. అవునరా, నాకు అదే టెన్షన్గా ఉంది. రే చూడు, మా సహనాన్ని పరీక్షించుకో, నిజం చెప్పు, ఎవరి ఒరిజినల్ డిఎన్ఏ టెస్ట్ అది? మా చిట్టమ్మదా? ఆ డిఎన్ఏ టెస్ట్ ప్రకారం చిట్టమ్మ జమీందారు కూతురా? ఇప్పుడేం చెప్పాలి? నిజం చెప్పకపోతే వీళ్ళు వదిలేటట్లేరు. చెప్తేనేమో తప్పు చేసినందుకు జైలుకి పంపిస్తారు. నిజం చెప్పలేకపోతున్నాను, అబద్ధం ఒప్పుకోలేకపోతున్నాను.
మాట్లాడబెట్టి చెప్పు. నేను జమీందారు కూతున్నాన్న నిజం బయటపడుతుందని ఆ రోజు అబద్ధపు రిపోర్ట్ ఇచ్చావా? దాన్ని అడ్డం పెట్టుకొని కాంతమ్మతో దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చావా నువ్వు? నోరు విప్పబెట్టి చెప్పు. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మేడం. డిఎన్ఏ రిపోర్ట్ ఏంటి? నువ్వు ఇలా చెప్పరా? నాలుగు ఉతికితే గాని దానికి రావు. నిన్ను ఆ, ఆ, నిజమెట్టు ఆ, చెప్పు. ఆ, 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 మేడం 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 పట్టుకోండి మేడం, నీకు దండం పెడతాను మేడం. ఒరే తమ్ముడు, పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందిరా. ఆ చిట్టమ్మ కొట్టే దెబ్బలకి వాడు నిజం చెప్పినా చెప్పొచ్చు. వెళ్ళి ఆపుదాం పదా. అక్క వద్దక్క, మధ్యలో దూరామంటే మన మీద కొత్తది. అసలాడు నిజం చెప్తాడో లేదో తెలియకుండా మధ్యలో దూరటం కరెక్ట్ కాదు. అవును, అది నిజమే. నిజం చెప్తావా లేదంటే పోలీసులు పిలిపించి లోపలించమంటావా? ఆ, ఆ, వద్దు మేడం, అంత పని చేయొద్దు మేడం, నిజం చెప్పేస్తాను. చెప్పు. ఆ రోజు మీ రక్తం, మీ నానమ్మ గారి రక్తం శాంపుల్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. మీ ఇద్దరు రక్తంలో డిఎన్ఏ పరీక్ష చేస్తే మీ ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.